ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. చక్కగా కామెంట్ రూపంలో మీ సమాధానాలను తెలియజేస్తూ ప్రోత్సహిస్తున్నారు. చాలా ఆనందదాయకంగా ఉంది. ఇదే విధంగా మీరందరూ కూడా సాధన చేస్తూ మనందరం కలిసి అభ్యాసాలు పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుదాం. నేడు చెప్పుకోబోయేటటువంటి టాపిక్ ఏంటి అంటే గ్రహజం. ఇక్కడ మనం గ్రహజం, రాశిజం ఆల్టర్నేటివ్‌గా చెప్పుకుంటూ ఉన్నాం. గ్రహజాన్ని మాత్రమే చెప్పుకోవడము లేదు. రాశిజాన్ని మాత్రమే చెప్పుకోవడం లేదు. గ్రహజం, రాశిజం 2 కూడా కొన్ని రోజులు గ్రహజం గురించి మాట్లాడుకుంటే, కొన్ని రోజులు రాశిజం గురించి మాట్లాడుకుంటున్నాం. కారణం ఏంటి అంటే, రెండిటికి కొన్ని కొన్ని చోట్ల సమన్వయ లోపం అనేది ఉంటుంది. ఆ సమన్వయ లోపాన్ని సరిదిద్దుకోవాలి అంటే, రెండిటిని ప్యారలల్‌గా అధ్యయనం చేస్తే తప్పితే మనకి అర్థం కాదు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్‌లో ఆ విషయం మనకు తెలిసొస్తుంది. ఇన్ని రోజులు రాశిజం గురించి ఎక్కువ చెప్పుకున్నాం. ఇప్పుడు గ్రహజం అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. గ్రహజం అంటే తెలుసు కదా! గ్రహం యొక్క సహజ కారకత్వాలు అని. అందులో భాగంగా నేడు చెప్పుకునేటటువంటి టాపిక్ ఏంటో ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ గ్రహజంలో మనం గమనించినట్టయితే ముందుగా రాజు రాణి కథ చెప్పుకున్నాం కదా. రాశిజంలో సింహపురి అనేటటువంటి రాజ్యానికి రవి అనేటటువంటి రాజు ఉన్నాడు. ఆయన చంద్రమతి అనేటటువంటి వనితను వివాహం చేసుకున్నాడు, రాణిగా చేసుకున్నాడు. ఇట్లా కథ చెప్పుకున్నాం మనం. అది రాశిజంలో భాగంగా చెప్పుకున్నటువంటిది. ఇక్కడ గ్రహజం గురించి చెప్పుకునేటప్పుడు కొద్దిగా చిన్న చిన్న వ్యత్యాసాలు ఉంటాయి. ఇది కూడా మనం గమనించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ రవి అంటే రాజు కదా. అదేవిధంగా చంద్రుడు అంటే రాణి. పరాశర మహర్షి వారు చెప్పినటువంటి బృహత్ పరాశర ఉపరా శాస్త్రంలో చంద్రుడిని కూడా రాజు అని చెప్తారు. రవిచంద్రులు ఇద్దరు కూడా రాజులే. ఈయనేమో పగటికి రాజు, ఈయనేమో రాత్రికి రాజు. ఇది గమనించాలి మీరు. కర్కాటకం అన్నప్పుడు రాణి, అదే చంద్రుడు అన్నప్పుడు రాజు అని కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంది. అది ఎప్పటికి రాజు అంటే, ఏ కాలానికి రాజు అంటే రాత్రికి రాజు. ఇక కుజుడికి ఎక్కడైనా సేనాధిపతే. సేనాపతి, సేనాధిపతి. ఇక్కడ బుధుడు అనేసరికి మనం అక్కడ 2 చెప్పుకున్నాం. కన్యలో బుధుడు ఏ విధంగా ఉంటాడు, మిథునంలో బుధుడు ఏ విధంగా ఉంటాడని విడివిడిగా చెప్పుకున్నాం. ఇక్కడ రాశిజంలో. కానీ గ్రహజంలోకొచ్చేసరికి బుధుడు అంటే ఆయన యొక్క లక్షణం ఏంటంటే యువరాజు, అంటే రాజకుమారుడు అనే విషయం గుర్తుండాలి. ఇక బృహస్పతిని అక్కడ ఏమనుకున్నాం, ధనస్సులో ఉన్నటువంటి బృహస్పతి ఏమో రాజగురువు అని, మీనంలో వచ్చేసరికి ఆయన రాజపురోహితుడిని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఆయన ఏంటి అంటే గురువు అంటే మంత్రి. శుక్రుడు కూడా మంత్రేనండోయ్. మనం అక్కడ శుక్రుడి గురించి చెప్పుకునేటప్పుడు వృషభం తర్వాత తుల చెప్పుకున్నాం. తులకొచ్చేసరికి ఏమో న్యాయాధిపతి అని చెప్పుకున్నాం. అదే వృషభం అనేసరికి బాగా కష్టపడి పనిచేసే రైతు అని చెప్పుకున్నాం కదా. అది రాశిజం. ఇది గ్రహజం. గ్రహజంలో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. గ్రహజంలో కొన్ని మారిపోతాయి. ఏంటది అంటే ఇక్కడ ఇద్దరు కూడా మంత్రులే. బృహస్పతి మంత్రే, శుక్రాచార్యులు వారు కూడా మంత్రే. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ శనైశ్వరుడి విషయానికి వస్తే అక్కడ మనం 2 రకాల సేవకులని చెప్పుకున్నాం. ఇక్కడ సేవకులని మాత్రమే చెప్పుకుంటాం. ఇక రాహుకేతువులకు కూడా ఇక్కడ సేన అని చెప్తారు. మనం రాశిలో చెప్పుకునేటప్పుడు రాహుకేతువులు లేరు. కారణం ఎందుకు? వారికి స్వక్షేత్రాలు లేవు కాబట్టి. బట్ ఇక్కడ గ్రహజంలో మనం రాహుకేతువులను కూడా సేన అని చెప్పుకుంటున్నాం. ఈ విధంగా రాశిజంకి గ్రహజానికి మధ్య కొద్దిగా వ్యత్యాసాలు, చిన్న చిన్న వ్యత్యాసాలు అనేవి ఉంటాయి. కాబట్టి మనం వాటిని బాగా సూక్ష్మంగా పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఎన్ని రోజులు రాశిజం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు గ్రహజం గురించి చెప్పుకుంటున్నాం. మధ్యలో మళ్ళీ రాశిజం గురించి చెప్పుకుంటాం. ఈ గ్రహజం, రాశిజం, బీజం మంచి పట్టు వచ్చిన తర్వాతనే మనం భావజంకి వెళ్తాం. ఈ 3 బాగా మనం అభ్యాసం చేసినట్లయితే అప్పుడు ఫలిత నిర్ణయానికి గ్రహరాశిజం, తర్వాత గ్రహ భావజం, యోగజం అనేటటువంటి వాటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తాం. అలా ఒక క్రమ పద్ధతిలో ఒక సిలబస్ ప్రకారం మనం అధ్యయనం చేస్తే తప్ప జ్యోతిష్యం అనేది మనకి చేతికి చిక్కేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు మనం గ్రహజంలో ఏం చెప్పుకున్నాం? రవి అంటే రాజు అని చెప్పుకున్నాం. చంద్రుడిని కూడా రాజునే చెప్పుకుంటున్నాం. ఈయనేమో పగటికి రాజు, రవి పగటికి రాజు, చంద్రుడు రాత్రికి రాజు. కుజుడు అంటే సేనాధిపతి, బుధుడు అంటే రాజకుమారుడు లేదా యువరాజు. గురు శుక్రులు ఇద్దరు కూడా మంత్రులు. ఇది పరాశర మహర్షి వారు మనకి అందించినటువంటి బృహత్ పరాశర హోరా శాస్త్రం ప్రకారం మనం చెప్పుకుంటూ ఉన్నాం. అదే శనైశ్వరుడు అనేసరికి సేవకుడు అని, రాహుకేతువులు ఇద్దరు కూడా సేన అని ఇక్కడ మనం గ్రహజంలో చెప్పుకుంటాం. ఇక వీటి యొక్క స్త్రీ తత్వాన్ని కలిగి ఉంటారా, పురుషతత్వాన్ని కలిగి ఉంటారా? గ్రహజంలో స్త్రీతత్వమా, పురుషతత్వమా లేదా నపుంసకత్వమా? ఈ విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఇక్కడ దానికి కూడా ఒక విషయాన్ని మనకి పరాశర మహర్షి వారే తెలియజేశారు. ఇక్కడ చంద్రుడు, శుక్రుడు ఇద్దరు కూడా స్త్రీ సంబంధమైనటువంటి లక్షణానికి కారకులు అని. అదేవిధంగా పురుషత్వానికి ఎవరు కారకులు అంటే రవి, కుజ, గురువులు. వీరు పురుష సంబంధమైనటువంటి నైజానికి కారకులు అని. అదేవిధంగా నపుంసకత్వానికి ఎవరు కారకులు అంటే బుధ, శనులు కారకులు అని. ఎందుకు ఇది చెప్పుకోవడం? లింగాన్ని అన్వయం చేయడం ఏంటి? వాళ్ళకి ఏమన్నా లింగ భేదం అనేది ఉంటుందా అనేటటువంటి యోచన చేయకండి. ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం ఎలా గ్రహించాలి అంటే,
వీటి ప్రభావం జాతకంలో ఉండడం ద్వారా మనకి కొన్ని లక్షణాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ డైవర్స్‌లు అయిపోతూ ఉన్నాయి గదా! వివాహమైన కొన్ని రోజుల తర్వాత ఇద్దరు కూడా మాట్లాడుకొని డైవర్స్ ఇచ్చేటటువంటి స్థితిగతులు ఎక్కువ వస్తున్నాయి. కారణం ఏంటి అంటే అబ్బాయి కొద్దిగా పురుషత్వాన్ని కలిగి లేడు కాబట్టి మేము డైవర్స్ ఇచ్చేసాం అనేటటువంటి కేసులు కూడా ఎక్కువైపోతున్నాయి. అటువంటివి జాతకం ద్వారా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దేని ద్వారా అంటే ఈ బుధ శనులు సప్తమానికి సంబంధం ఏర్పడడము, లేకపోతే సప్తమాధిపతితో సంబంధం ఏర్పడడము, ఇటువంటి విషయాలు కొద్దిగా సూక్ష్మంగా రాబోయే తరగతుల్లో ఇంకా జాతక పరిశీలన చేసేటప్పుడు ఇంకా క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ ఇది ఎందుకు తెలుసుకోవాలి అనే విషయానికి నేను ఇది ప్రధాన కారణం కాబట్టి ఇటువంటివి మనం తెలుసుకొని తీరాలి. అంతేనా వాటి ప్రయోజనం? కాదు. రేపొద్దున చోర ప్రశ్న వచ్చినప్పుడు లేదా ఎవరొచ్చి వెళ్లారు అనే విషయం గురించి ప్రశ్న వేయాల్సొచ్చింది. అలాంటప్పుడు స్త్రీలొచ్చి ఎళ్లారా? పురుషులొచ్చి ఎళ్లారా ఆ స్థలానికి అనే విషయం కనుక్కోవాలి. ఏదైనా ఒక వస్తువు పోయింది. ఆ పోయినటువంటి వస్తువు ఎవరి దగ్గర ఉండవచ్చు? లేదా తప్పిపోయినటువంటి ఒక వ్యక్తి ఎవరి దగ్గర ఉన్నారు? ఒక స్త్రీ దగ్గర ఉన్నారా? పురుషుల దగ్గర ఉన్నారా? లేదా ఇంకా ఇంకొక చోట్ల ఉన్నారా? అనే విషయం తెలియాలి అంటే మనకి ఇవి ఖచ్చితంగా అవసరమవుతుంది. ముందు కాలంలో వీటిని అనుసరించే అసలు ప్రశ్న వేసే పుట్టబోయేటటువంటి బిడ్డ స్త్రీనా, పురుషా కూడా చెప్పేటటువంటి స్థితిగతులు ఉండేవి. ఇప్పుడు మనకి అది శాస్త్ర సమ్మతంగా ఒప్పుకోవట్లేదుగా. అంటే ప్రభుత్వాలు కూడా పూర్తిగా దాన్ని నిషేధించింది కాబట్టి జ్యోతిషంలో కూడా మనం అటువంటి ప్రయత్నాలు చేయకూడదు. కానీ విషయ పరిజ్ఞానం అయితే తెలుసుకోవాలిగా. ఆ తెలుసుకోవడం కోసం ఏ విధంగా అన్వయం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ మనం పరిశీలన చేయాలి అంటే మనకి ఈ విషయ పరిజ్ఞానం తెలిసుండాలి. చంద్రుడు మరియు శుక్రుడు ఇద్దరు కూడా స్త్రీతత్వానికి కారకులని, రవి, కుజ, గురువులు పురుషత్వానికి కారకులని, బుధ, శనులు నపుంసకత్వానికి కారకులని. ఈ విధంగా గ్రహజంలో తీసుకున్నప్పుడు మనము ఈ యొక్క రాజాది సంజ్ఞలు ఏవైతే ఉన్నాయో అది ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. అదే స్త్రీ పురుష లింగానికి సంబంధించినటువంటి స్థితిగతులు ఇలా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా ముఖ్యం ఇది. రేపొద్దున వివాహానికి సంబంధించిన మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ జాతక పొందనాలు చూసేటప్పుడు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అర్థమవుతుంది కదా! కాబట్టి ఈ విషయాన్ని మీ అందరూ కూడా అభ్యాసం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. నేటి ప్రశ్న: నపుంసకత్వాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలు అని వేటిని అంటారు? ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందరాయ నమః. ఇప్పటి వరకు జరిగిన పాఠాలలోని శ్లోకాలను PDF రూపంలో అందించడం జరిగింది. లింక్ కోసం డిస్క్రిప్షన్లో గమనించగలరు.